మొన్న క్రిస్మస్ హాలిడేస్‌లో మాకు తెలిసిన వన్ ఆఫ్ ద ఫ్యామిలీ ఫ్రెండ్ తను ఇద్దరు స్టూడెంట్స్‌ని తీసుకొని తిరుపతెళ్లారు. సో, పైనుంచి నడుచుకుంటూ వెళ్ళాలన్న ఉద్దేశంతోటి వెళ్ళారు. మధ్యలోకి వెళ్ళగానే ఆయనకి అనీజీగా అనిపించి నాకు ఇలాగ అవుతుంది అని చెప్పేసి ఆయన ఎక్స్‌ప్రెస్ చేస్తే అక్కడే మనకి కొండపైన ఉన్న హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. తీసుకెళ్తే అప్పటికే ఆయనకి బాగా షుగర్ లెవెల్స్ పడిపోయాయి. చా గ్లూకోజ్ అట్లా పెట్టారు. ఇమ్మీడియేట్‌గా మళ్ళీ ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. సో, అక్కడే చనిపోయారు. అసలు ఎంత బాధాకరమైన విషయం అంటే తనకి ఇద్దరు చిన్నపిల్లలే ఉన్నారు. ఆ స్టూడెంట్స్‌ని తీసుకొని వెళ్ళారు. ఆయన కాలేజ్‌లో లెక్చరర్‌గా వర్క్ చేస్తారు. అసలు దైవ దర్శనానికని వెళ్తే ఇలా జరిగింది. హెల్త్‌ని అశ్రద్ధ చేసి వెళ్ళడం వల్ల ఆయనకి పాపం ఇట్లాంటి పరిస్థితి ఎదురైంది. ఫిట్‌నెస్ ఇంప్రూవ్ చేసుకోవాలేమో అందరము. కొంచెము ఏది పడితే అది తినకుండా శ్రద్ధగా కొంచెం ఆరోగ్యం గురించి ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది. ఆయనే పోనీ హెల్త్ బాలేదు అనుకోని కొంచెం నార్మల్ దర్శనంకి వెళ్ళినా బాగుండేది. దేవుడు మెట్లపై నుంచే వచ్చి చూడాలి అన్నారా? నాకు అర్థం కాదు. ఒకరిని చూసి ఒకరు, ఒకరిని చూసి ఒకరు మనకు ఆ క్యాపబిలిటీ ఉందా లేదా, మనకు అంత స్ట్రెంగ్త్ ఉందా లేదా ఆలోచించుకోకుండా వెళ్ళిపోతున్నారు. మీకు అంత ఓపిక లేకపోతే, ఆరోగ్య సమస్యలు ఉంటే డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోండి. ఎందుకు ఈ మెట్లు ఎక్కుకుంటూ వెళ్ళి ప్రాణాలు రిస్క్‌లో చేస్తున్నారో అర్థం కావట్లేదు.